హాయ్ ఫ్రెండ్స్, సముద్రంలో ఒక చాలా పెద్ద పాము నిద్రపోతూ ఉంది. దాని దగ్గరకు ఏ చేప కూడా రాదు. ఎందుకంటే దాని చుట్టూ చాలా వేడిగా ఉంటుంది. దాని నోటి నుంచి నిప్పులు వస్తాయి కాబట్టి. ఈ పాము సముద్రంలో ఎవరికి అంతుపట్టినంత లోతులో ఉంటుంది. అది బయటకు వస్తే భూకంపాలు, సునామీలు వంటి చాలా పెద్ద అలలు ఏర్పడతాయి. దీన్ని లేవియతన్ అంటారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సముద్ర లోతుల్లో నివసించి ఒక భయంకరమైన చేప. ఈ చేప నీలం రంగులో ఉంటుంది. అంతేకాకుండా చాలా అరుదుగా పైకి వచ్చి కనిపిస్తుంటుంది. ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల క్రితం బైబిల్లో, యూదుల గ్రంథంలో ప్రస్తావించబడినాయి. ఒక ప్రపంచాన్ని సృష్టించే సమయంలో దాదాపు 3000 సంవత్సరాల క్రితం జూయిస్ కథ ప్రకారం దేవుడు ప్రపంచాన్ని రూపొందిస్తున్న 3వ రోజున ఒక అతిపెద్ద పాముని సృష్టించాడు. ఈ పాము సాధారణమైనది కాదు. దాని పొలుసులు ఇనుము అంత బలంగా ఉంటాయి. అంతేకాకుండా దాని నోటి నుంచి నిప్పులు వస్తాయి. అచ్చం డ్రాగన్ లాగా ఉంటుంది. ఈ పామును నాశనం చేయగల మానవుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అంతటి అసాధారణ శక్తితో దేవుడు ఈ పాముని సృష్టించాడు. భూమి మీద మంచి చెడుల మధ్య సామర్థ్యతను కాపాడడానికి రూపొందించాడు. కానీ అంతటితో ఆగలేదు. జూయిష్ పురాణం ప్రకారం ఆయన 2 పాములు సృష్టించాడు. ఈ 2 పాములను సృష్టించిన తర్వాత దేవుడే వాటి భయంకరమైన శక్తిని గమనించాడు. ఇలాంటిది ఒకటి ఉంటేనే ప్రమాదం, కానీ ఇలా 2 ఉంటే ఈ భూమిపై ఎవరు బ్రతుకురు అని అర్థం చేసుకున్నాడు. దీంతో దేవుడు సృష్టించిన 2 భయంకరమైన పాముల్లో ఒకదాన్ని నాశనం చేసేశాడు. అయితే ఆడపామును నాశనం చేసిన తర్వాత మిగిలిన ఒకే ఒక అతిపెద్ద పాము ఇప్పటికీ జీవించే ఉంది. ఈ పాము పేరు లేవియతన్. ఇది సముద్రం లోతుల్లో అత్యంత చీకటిగా ఉండే ప్రదేశాల్లో నివాసిస్తుంది. అంటే సముద్రం యొక్క అత్యంత అట్టడుగు భాగంలో ఉంటుంది. ఈ పాము అంత రక్తంతో కప్పబడి ఉంటుంది. దాని పరిమాణం కూడా అత్యంత భారీగా ఉంటుంది. కొందరు దీని పొడవు సుమారు 400 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పాము గనక తన తోకను కదిలిస్తే భూమి మీద భూకంపాలు వస్తాయని, అంతేకాకుండా అది సముద్రం నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రపంచం ఒక భయంకరమైన కాలంలో ఉంటుందని అంటున్నారు. ఈ లేవియతన్ పాము యొక్క భారీ పరిమాణం మరియు శక్తి వల్ల భూమి మీద భయంకరమైన విధ్వంసం సంభవించవచ్చు. ఈ భారీ పాము భూమిని కదిలిస్తే ప్రపంచమే భయంతో వణికిపోతుంది. ఈ పాము ఆకాశంలోకి ఎగిరి భూమిని తిరిగి చూస్తే దాని తల భూమి వైపు తిరిగినప్పుడు సూర్యుడిని కూడా కప్పివేసే అంత పెద్దదిగా ఉంటుందని చెబుతున్నారు. దాని భారీ ఆకారమే కాకుండా దాని ఉనికి కూడా చాలా భయంకరమైందని కూడా చెబుతున్నారు. ఈ లేవియతన్ని ఎదిరించడానికి ఎవ్వరూ లేరు అని అనిపించవచ్చు, కానీ జూయిష్ పురాణాల ప్రకారం మంచివారు మాత్రమే దేవుని ఆరాధిస్తారు. అలా ఆరాధించినప్పుడు దేవుడు వారిని స్వర్గానికి తీసుకొని వెళ్తాడు. చివరికి దేవుడి లేవియతన్ని ఎదిరించి దాన్ని నాశనం చేసి విజయం సాధిస్తాడు. ఆ తర్వాత భూమిపై మంచివాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు. ఈ పురాణంలో లేవియతన్ అనేది చెడుకు ప్రతిబింబం. అది దుష్టత్వం, పగ తీర్చుకునే మనస్తత్వం, కోపం, ఆగ్రహం, అహంకారం మరియు నేనే గొప్ప అనే భావనను కలిగి ఉంటుంది. లేవియతన్ నాశనమైన తర్వాత ఈ చెడు లక్ష్యాన్ని ముగిసిపోయి మంచివాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు. అప్పుడు ప్రపంచం మొత్తం న్యాయంగా, నిజాయితీగా మరియు యాగ్యంగా ఉండే వ్యక్తులతో నిండి ఉంటుంది. చివరికి దేవుడు మరియు మంచివారు కలిసి ఒక భోజనం చేస్తారట. ఇది అంతిమ స్వర్గం. దేవుడితో కలిసి ఉండడానికి ఒక మార్గం అని జూయిష్ పురాణంలో చెప్పబడింది. ఇక బైబిల్లో లేవియతన్ సైతాన్ అని కూడా పిలుస్తారు. ఇది నరకంలో ఉన్న ఒక దేవదూత, అంటే దేవుని వ్యతిరేకించిన చెడ్డ దేవతల్లో ఒక లేవియతన్. ఈ మధ్య 2 విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకటి డీప్ సీ ఓర్ ఫిష్. ఈ ఓర్ ఫిష్ ప్రపంచంలోని అత్యంత లోతైన సముద్ర భాగంలో ఉంటుంది. ఇది చాలా అరుదైన చేప. ఇది నిలువుగా ఈత కొడుతుంది. దీని రంగు నీలం రంగులో ఉంటుంది. మరి దాని శరీరంపై వెండి రంగు పొలుసులు ఉంటాయి. అది చేప అయినప్పటికీ చాలా మంది దీన్ని పాముగా భావిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ రాకముందు సముద్రంలో ప్రయాణించే వాళ్ళు ఈ ఓర్ ఫిష్ ను చూసినప్పుడు దాన్ని పాము అనుకున్నారు. జపాన్లో ఈ ఓర్ ఫిష్ ఒడ్డుకు చేరినప్పుడు ఒక పెద్ద సునామీ వస్తుందని, దేవుడి కోపానికి సంకేతమని భావించేవారు. ఈ చేప సముద్రం నుంచి బయటకు వస్తే అదొక పెద్ద విధ్వంసానికి సంకేతమని చెప్తారు. ఈ కథలు 1000 సంవత్సరాల క్రితం నోటి మాట ద్వారా చెప్పబడినవి. ఈ ఓర్ ఫిష్ మరియు లేవియతన్ పాము మధ్య ఒక కనెక్షన్ ఉందని ప్రజలు నమ్ముతారు. అంటే లేవియతన్ పాము వంటి పురాణ జీవులు బహుశా ఈ ఓర్ ఫిష్ వంటి అరుదైన సముద్రపు జీవులను చూసి సృష్టించబడి ఉండవచ్చు. ఈ మధ్య మెక్సికో యొక్క బెల్ ప్రాంతంలో ఓర్ ఫిష్ ని చూసినట్టు చెప్తున్నారు. ఈ ఓర్ ఫిష్ ని లేవియతన్తో కలుపుతున్నారు. అంటే ఇది ఒకటే కాదు, మరో విషయం కూడా ఉంది. మీరు గూగుల్ మ్యాప్లో శాటిలైట్ వ్యూ చూసి జూమ్ చేసి చూస్తే ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని గమనించవచ్చు. అది పాము ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారం వాస్తవానికి ఒక భౌగోళిక నిర్మాణం. ఇది సుమారు 8000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ భారీ నిర్మాణం వాస్తవానికి కోకోస్ ప్లేట్ అనే టెక్టనిక్ ప్లేట్.
ఇది దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా మధ్య ఉంది. గూగుల్ మ్యాప్లో చూస్తే ఇది నిజంగా పాము ఆకారంలో ఉంటుంది. చాలా మంది దీన్ని చూసి లేవిథాన్తో కలుపుతున్నారు, ఎందుకంటే ఈ ప్లేట్లో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ అగ్నిపర్వతాలు నిరంతరం పేలుతూ ఉంటాయి. పురాతన కాలంలో ఈ ప్రాంతంలో జరిగే భూకంపాలు మరియు అగ్నిపర్వతాలు లేవిథాన్ వంటి భయంకరమైన జీవి యొక్క కథలను సృష్టించడానికి కారణమయ్యాయి. ఈ ప్లేట్ కదలిక కారణంగా చివరకు ఒక భారీ సునామీ వచ్చింది. అనేక సంవత్సరాల క్రితం వాళ్ళు ఊహించిందే. ఇది ప్రపంచంలోని అనేక పురాణాలు, మైథాలజీలో మరియు భయానక కథలు లేవిథాన్ అనే పామును గురించి చెబుతున్నాయి. లేవిథాన్ కథలైతే భూకంపాలు, సునామీలు వస్తాయని చాలా పురాణాలు వివరిస్తున్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రిందట ప్రపంచాన్ని తాకిన కొన్ని భారీ విపత్తులు ఇదే పాముతో సంబంధం కలిగి ఉన్నాయని కొందరు నమ్ముతున్నారు. దీని ఉనికిని ముందుగానే ప్రాచీన జ్యోతిష్యులు, జ్ఞానులు ఊహించారు. పురాతన కథల ప్రకారం లేవిథాన్ అంటే కేవలం భౌతికంగా ఉన్న జీవి కాదు. ఇది తిండి మీద ఆధారపడి మనిషి ప్రవర్తనను సూచించవచ్చు. 2012లో ప్రపంచం అంతమవుతుందని అనేక నమ్మకాలు, సినిమాలు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా భయపడ్డారు. ప్రపంచం నాశనం అవుతుందని నమ్మి చాలా మంది డిప్రెషన్లోకి వెళ్లారు. అదేవిధంగా లేవిథాన్ గురించి కూడా చాలా మంది ఇప్పుడు భయపడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.